శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము చతుర్థాశ్వాసము దుష్యంతోపాఖ్యానం. కణ్వుడు శకుంతల ఈ ఇద్దరికీ సంబంధించిన కథాభాగము మహాభారతము ఆదిపర్వంలో మనకి వ్యాస భగవానుడు కృప చేస్తే దాన్ని ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఆంధ్రీకరించారు. మూలంలో ఉన్న ఈ కథాభాగాన్ని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంగా స్వీకరించి నాటక రచన చేశాడు. కాళిదాసు వంటి మహాకవి మనస్సుకు హత్తుకుంది అంటే ఇది ఎంత గొప్ప ఆఖ్యానమో మనం గ్రహించాలి. ఈ ఆఖ్యానంలో ప్రత్యేకంగా గృహస్థాశ్రమ వైశిష్ట్యం ఏమిటి అన్నది శకుంతల నోటి నుండి వింటాం. మహాభారతం ఇతిహాసం కనుక అది యథార్థంగా జరిగింది. అభిజ్ఞాన శాకుంతలం మాత్రము కల్పితం, అది యథార్థం కాదు. కాళిదాస మహాకవికి మూలం నచ్చి దాన్ని నాటకంగా మలిచాడు. కాళిదాసకృత అభిజ్ఞాన శాకుంతలం యథార్థమా, వ్యాసప్రోక్తమైన నన్నయ్య గారి చేత ఆంధ్రీకరింపబడిన దుష్యంతోపాఖ్యానం యథార్థమా అని అడిగితే వ్యాసప్రోక్తమైన దుష్యంతోపాఖ్యానాన్నే ప్రమాణంగా స్వీకరించవలసి ఉంటుంది. యయాతికి శుక్రాచార్యుడి వల్ల వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్యాన్ని తీసుకుని తన యవ్వనాన్ని యయాతికి శర్మిష్ఠకు పుట్టిన పూరుడు అనేవాడు యయాతి కోరిక మీద ఇచ్చాడు. ఆ కారణం చేత యయాతి పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. పూరుడి వంశంలో వాడైన మతినారుడు 12 సంవత్సరాలు సరస్వతీ నదీ తీరాన సత్రయాగం చేశాడు. అతడి ధర్మబుద్ధి చేత సరస్వతీ నదికి మనస్సులో అనురాగం కలిగి ధర్మబద్ధంగా మతినారుణ్ణి వివాహం చేసుకుంది. వారికి పుట్టినవాడే త్రసుడు. త్రసుడికి కాళిందికి ఇలినుడు పుట్టాడు. ఇలినుడికి రుధంతరికి దుష్యంతుడు జన్మించాడు. కాబట్టి దుష్యంతుడి తల్లిదండ్రులు ఇలినుడు, రథంతరి. దుష్యంతుడు చిన్నతనం నుండే ఏడిపిల్లల్ని పట్టినట్టుగా సింహాల్ని, పులుల్ని, ఏనుగుల్ని పట్టుకుని బంధించేవాడు. మహాపరాక్రమశాలి అయిన దుష్యంతుడు తన బాహుబలం చేత భూమండలాన్నంతా తన వశంలో ఉంచుకొని పరిపాలించాడు. అతడి పరిపాలనలో అన్ని వృత్తుల వాళ్ళు సుఖంగా ఉండేవారు. రాజ్యంలో రోగాలు కానీ, అకాల మరణాలు కానీ, క్రూర జంతువుల బాధ కానీ ఉండేది కాదు. ఒకనాడు దుష్యంతుడు వేట కోసమని అడవులకు వెళ్ళాడు సైన్యంతో కలిసి. అడవిలో దుష్యంతుడు తన సైన్యాన్ని చూసి పారిపోతున్న సింహాన్ని తరిమేశాడు. ఎదురు తిరిగి మీదకు వచ్చే జంతువుల్ని చంపుతూ సైన్యాన్నించి చాలా దూరం వెళ్ళాడు. కొంతసేపటికి మంత్రులు, పురోహితులతో కలిసి ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశమంతా కమ్మటి పూల వాసనలతో, తియ్యటి పండ్ల వృక్షాలతో కలిగి ఉంది.